కిసాన్కి సంబంధించి రైతన్నలు పరేషాన్ అయితే అవుతూ ఉన్నారనమాట. గడువు పెంచినా కూడా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ రైతులకు సంబంధించి గడువు పెంచినా కూడా పాత నిబంధనలు 5 లక్షల కొత్త పట్టాదారులకు దక్కని లబ్ధి. అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతుంది. కొత్త పేర్ల నమోదుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 5 ఏళ్ల గడువు పొడిగించిన నిబంధనలు సడలించలేదు. 2019 మార్చిలో ప్రారంభమైన ఈ పథకంలో 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలున్న వారిని అర్హులుగా ప్రకటించారు. తర్వాత కటాఫ్ తేదీ పెంచకపోవడంతో 2019 తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది రైతులు కొత్తగా భూములు కొని పాస్ పుస్తకాలు పొందిన లబ్ధి చేకూరటం లేదు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి నమోదు ప్రయత్నించిన పేర్లు తిరస్కరణకు గురవుతున్నాయి. లబ్ధిదారులు చనిపోతే ఆయన లేదా ఆమె వరుసలో ఒకరికి మాత్రమే సాయం కొనసాగించాలనే నిబంధన సైతం క్లిష్టంగా ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం, మరణ ధృవీకరణ పత్రం, ఇతర కుటుంబ సభ్యుల అంగీకార పత్రం వంటివి జత చేయాలనడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. వెబ్సైట్లో నిత్యం సాంకేతిక సమస్యలతో దాదాపు 50,000 మంది పైగా వారసులకు సాయం అందడం లేదు. తగ్గుతున్న సాయం కూడా. మరోవైపు ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులు జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తుంది. కేంద్ర పథకాలు వర్తింపజేసేందుకు 2020 మే నుంచి రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ విధానం చేపట్టింది. దీని కింద నమోదైన వారు అర్హులవుతారని చెప్పినా ఇప్పటివరకు ఆ కార్డులే జారీ కాలేదు. తాజాగా గడువు పొడిగించిన సందర్భంలో కూడా నిబంధనలు సడలిస్తామని ఆశించిన అన్నదాతలకు నిరాశ ఎదురైంది. సో ఇప్పుడైనా సరే డేట్ మార్చాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు చాలా మందికి అయితే రావట్లేదు అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్